రేపు 12వ తారీఖున గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేసిన విద్యార్థుల్ని యువకుల్ని ఏదైతే మోసం చేశారో దానికి నిరసనగా 12వ తారీఖున ఏదైతే కోర్టుల దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన పోస్టర్ రిలీజు ఈరోజు తూర్పు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మా తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, రాష్ట్ర జిల్లా నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు గారు పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ముఖ్యంగా ఆ కార్యక్రమంలో విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, మరీ ముఖ్యంగా మోసపోయిన అమ్మఒడి ఇస్తానని చెప్పని నమ్మించి ఓట్లు వేయించుకుని, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పని నమ్మించి ఓట్లు వేయించుకుని ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో, ముఖ్యంగా తల్లులు ఉన్నారో ఆ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరి గారు కోరుకుంటూ నాయకులు, కార్యకర్తలు మేమందరం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క తల్లికి ఇబ్బంది లేకుండా, ఏ ఒక్క విద్యార్థికి ఇబ్బంది లేకుండా పేద విద్యార్థులకి ఉన్నతమైన చదువు అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలల్లో ఫీజు బకాయిలు కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, నిరుద్యోగ వృత్తి కానివ్వండి, ఉద్యోగాలు కల్పించకుండా అన్యాయం చేసింది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఆ ఒక యువత పోరు కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిగా కోరుకుంటున్నాం. ఓకే చెప్పమా, నువ్వు ఇట్లా చెప్తా వెళ్ళిపోతారు. మేడం మీరు పాస్టర్ కొంచెం డౌన్ చేయండి, డౌన్ చేయండి కొంచెం. మీ పాస్టర్ అన్న గ్యాప్ వస్తుంది అక్కడ.